ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ లో అందం అభినయంతో కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించిన సమీరా రెడ్డి ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సినీ రంగంలోకి స్టైలిష్ రీఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నరసింహుడులో ఎన్టీఆర్ సరసన నటించి అభిమానులను ఫిదా చేసిన ఈ అమ్మడు అప్పట్లో ఎన్టీఆర్తో ప్రేమ గాసిప్లతో టాలీవుడ్ ను కుదిపేసింది. అశోక్లో మరోసారి తన మాయ చేసిన సమీరా చిరంజీవి సరసన జై చిరంజీవాలో కనిపించి మెగా ఫ్యాన్స్ ను కూడా కట్టిపడేసింది. చివరిగా కృష్ణ వందే జగద్గురుంలో ఐటమ్ సాంగ్ తో డాన్స్ ఫ్లోర్ ను షేక్ చేసిన ఈ బ్యూటీ 2014లో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే 20 ఏళ్ల క్రితం నటించిన హిందీ సినిమా నామ్ గతేడాది థియేటర్లలో రిలీజ్ అయి మళ్లీ సమీరాను టాక్ ఆఫ్ ది టౌన్ చేసింది. ఇప్పుడు 2 పిల్లల తల్లిగా 46 ఏళ్ల వయసులో సమీరా మళ్లీ సినీ స్పాట్ లైట్ లోకి జంప్ చేస్తోంది. ఈసారి ఆమె ఎంచుకున్నది గూస్ బంప్స్ ఇచ్చే హారర్ మూవీ చిమ్నీ. ఈ సినిమా గురించి సమీరా ఉరకలేసే ఉత్సాహంతో చెప్పింది. నా లాస్ట్ ఫిలిం తేజ్ 2012లో రిలీజ్ అయింది. ఆ తర్వాత పెళ్లి పిల్లలతో లైఫ్ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ మా అబ్బాయి ఒకరోజు రే సినిమా చూసి అమ్మ నువ్వు ఇంత కూల్గా ఉండేదానివా, మళ్ళీ సినిమాల్లో రాకపోతావా అని అడిగాడు. నేను నవ్వుతో నీతో నీ చెల్లితోనే నా పని సరిపోతుంది, ఇంకా యాక్టింగ్ ఎందుకో అని చెప్పాను. కానీ వాడు రెచ్చిపోయి నీవు సినిమాల్లో తిరిగి రాకూడదు అంటూ ఒత్తిడి చేశాడు. ఇంకేముంది, కొడుకు మాట కాదనలేక కెమెరా ముందుకొచ్చేశాను అని సమీరా ఫన్నీగా చెప్పుకొచ్చింది. చిమ్నీ గురించి మాట్లాడుతూ హారర్ సినిమాలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. డర్నా మనాహేలో నారేటర్గా చేశాను, కానీ ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్ హారర్ మూవీ నాకు ఫస్ట్ టైం. ఈ జానర్లో నటించడం సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. హారర్ అంటే ఒళ్ళు జలధరించే అనుభవం, దాన్ని స్క్రీన్ పై బ్రింగ్ చేయడం చాలా చాలా థ్రిల్లింగ్ అని ఆమె కళ్లల్లో ఆనందం మెరిసింది. 13 ఏళ్ల తర్వాత షూటింగ్ సెట్స్ పై అడుగుపెట్టిన అనుభవం గురించి ఆమె ఇలా చెప్పింది. పుష్కర కాలం తర్వాత కెమెరా ముందుకు రావడం అంటే నిజంగా ఒళ్ళు గగురు పొడిచింది. సెట్లో అందరూ అరే సమీరా గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్, ఇంత టెన్షన్ ఎందుకు అని సీన్లు వేశారు. కానీ కెమెరా ఆన్ అయ్యాక నాలోని ఒరిజినల్ సమీరా బయటకొచ్చేసింది. ఆ సీన్ను ఒకటే ఊపులో చేసేశాను. సినీ రంగంలో వచ్చిన సాంకేతిక మార్పుల గురించి సమీరా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీయడం సూపర్ ఈజీ, టెక్నాలజీ సూపర్, నటీనటులకు ఫిజికల్ స్ట్రెస్ చాలా తగ్గిపోయింది, ఇప్పటి సెట్స్ లో వర్క్ చేయడం ఒక రకమైన ఫన్ అని చెప్పింది. 46 ఏళ్ల వయసులోనూ అదే జోష్, అదే చలాకితనంతో సమీరా రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ మళ్లీ హీరోయిన్ గా హవా సృష్టిస్తుందా? చిమ్నీతో హర్రర్ థ్రిల్ ను ఎలా పంచబోతోందో చూడడానికి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు.